గత కొన్ని రోజులుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగర్ మంగ్లీ కేస్ సంచలనం సృష్టిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 10 కోట్ల రూపాయల స్కామ్లో ఆమె ఇరుక్కోగా ఆ కేసులో ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని అంటున్నారు. అయితే ఈ కేసు విషయంగా మంగ్లీ కూడా మీడియా ముందుకు వచ్చి కొన్ని సంచలన ఆరోపణలు చేయగా మంగ్లీ గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు మరో చర్చ నడుస్తోంది. అదేంటంటే ఆమె సంపాదన. మంగ్లీ నెలకు 20 లక్షలకు పైగానే సంపాదిస్తోందని, ఆమెకు కోట్ల రూపాయల ఆస్తి కూడా ఉందని ఒక న్యూస్ హల్చల్ చేస్తోంది. అయితే మంగ్లీ కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించింది? నెలకు 20 లక్షలు ఎలా సంపాదిస్తోంది? అసలా కోట్ల రూపాయల స్కామ్లో మంగ్లీ హస్తం ఉందా? అందుకే కేస్ విషయంలో మాట్లాడితే చంపుతా అని లాయర్ను బెదిరించిందా అని ఎన్నో విషయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు న్యూస్ ఛానళ్లలో మంగ్లీ గురించే బ్రేకింగ్ న్యూస్. ఈ 2026 ఏప్రిల్ 11న హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీపై ఒక భారీ చీటింగ్ కేసు నమోదైంది. అడ్వకేట్ సింగపోగు సుబ్బారావు అనే వ్యక్తి మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరియు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులోని అంశాలు నిజంగా విస్తుపోయేలా ఉన్నాయి. మంగ్లీ మరియు ఆమె టీం కలిసి సుమారు 100 నుండి 150 మంది బాధితులను ఒక మైక్రో ఫైనాన్స్ మరియు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ పేరుతో నమ్మించారని, రియల్ ఎస్టేట్, ట్రేడింగ్ మరియు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాల్లో భారీ లాభాలు వస్తాయని ఆశ చూపి సుమారు 10 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. బాధితులు తమ కష్టార్జితాన్ని వెనక్కి అడిగితే వారికి డబ్బు ఇవ్వకపోగా ఎదురు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో అత్యంత సీరియస్ విషయం ఏంటంటే ప్రాణహాని బెదిరింపుల ఆరోపణలు ఉండటం. అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు ప్రకారం తాను బాధితుల తరపున నిలబడి డబ్బు అడిగినందుకు మంగ్లీ, ఆమె సోదరుడు శివ తనను చంపేస్తామని హెచ్చరించారట. ఎక్కువ మాట్లాడితే నీకు రోడ్ యాక్సిడెంట్ చేయించి చంపేస్తాం, కనీసం నీ శవం కూడా దొరకకుండా చేస్తామని వారు బెదిరించినట్లు ఆయన ఆరోపించాడు. పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి మంగ్లీపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 351 మరియు సెక్షన్ 352 కింద కేసులు నమోదు చేశారు. ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడం టాలీవుడ్లో ఒక పెను సంచలనంగా మారింది. అయితే ఈ కథ ఇక్కడితో ముగియలేదు. సింగర్ మంగ్లీ కూడా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ ఎదురుదాడికి దిగారు. ఆమె హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ను కలిసి అడ్వకేట్ సుబ్బారావుపై ఫిర్యాదు చేసింది. ఆయన తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన పరువు తీస్తున్నారని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో తన గురించి ఉన్న కొన్ని వీడియోలు తొలగించాలంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని సదరు లాయర్ తనను బ్లాక్మెయిల్ చేశాడని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. తన సోదరుడు శివ డబ్బులు లెక్కిస్తున్న ఒక పాత వీడియోను దొంగతనంగా సేకరించి దానిని ఈ ఇన్వెస్ట్మెంట్ స్కామ్కు ఆధారంగా వాడుతున్నారని మంగ్లీ టీం స్పష్టం చేసింది. కేవలం డబ్బు వసూలు చేయడానికి మరియు పాపులారిటీ కోసమే ఈ లాయర్ ఈ డ్రామా ఆడుతున్నాడని మంగ్లీ మేనేజర్ మేఘరాజ్ వెల్లడించారు. ఇక ఈ వివాదంలో ప్రఖ్యాత దర్శకుడు వేణు ఉడుగుల పేరు కూడా రావడం చర్చనీయాంశమైంది. దీనిపై వేణు ఉడుగుల మీడియా ముందుకు వచ్చి తన వర్షన్ను వినిపించారు. తనకు మంగ్లీ మరియు లాయర్ సుబ్బారావు ఇద్దరూ తెలుసని, బాధితుల గోడు విన్న తర్వాత తాను కేవలం సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోమని మాత్రమే సూచించానని ఆయన చెప్పారు. అయితే రమావత్ మధు అనే వ్యక్తితో మంగ్లీకి ఉన్న సంబంధం ఏంటని ఆయన నేరుగా ప్రశ్నించారు. ఆ మధు అనే వ్యక్తిని విచారిస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయని, బాధితుల్లో ఎక్కువ మంది మధ్యతరగతి వాళ్లే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకోవడం మానేసి బాధితుల డబ్బు వారికి ఇప్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ 10 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ స్కాంపాడు లోతైన విచారణ జరుపుతున్నారు. అడ్వకేట్ సుబ్బారావు సమర్పించిన ఆధారాలు, మంగ్లీ సోదరుడి వీడియోలు మరియు బాధితుల వాంగ్మూలాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు మంగ్లీ టీం కూడా సదరు లాయర్పై ఉన్న పాత కేసులను, ఆయన గతంలో సెలబ్రిటీలను ఎలా టార్గెట్ చేశాడనే విషయాలను బయటపెడుతోంది. లాయర్ సుబ్బారావుపై గతంలోనే నార్సింగి పోలీస్ స్టేషన్లో మంగ్లీ ఫిర్యాదు చేసినట్లు, ఆయన పదే పదే తనను వేధిస్తున్నట్లు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ 2 వర్షన్ల మధ్య అసలు నిజం ఎక్కడుంది అనేది చట్టమే తేల్చాల్సి ఉంది. ఇక ఇప్పుడు మంగ్లీ ఆర్థిక పరిస్థితి మరియు ఆమె సంపాదన గురించిన విషయానికి వస్తే, రిపోర్ట్ల ప్రకారం మంగ్లీ నెలకు 15 నుండి 20 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు అంచనా. ఆమె ప్రధాన ఆదాయ మార్గం ప్లేబ్యాక్ సింగింగ్. స్టార్ సింగర్గా గుర్తింపు ఉండడంతో ఆమె ఒక్కో పాటకు 2 నుండి 3 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. అయితే సినిమా పాటలు కంటే కూడా ఆమె లైవ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ల ద్వారానే ఎక్కువగా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
విదేశాలలో లేదా స్థానిక ఈవెంట్లలో ఒక్కో షోకు 5 నుండి 10 లక్షల వరకు ఆమె ఛార్జ్ చేస్తారు. అంతేకాకుండా ఆమె సొంత యూట్యూబ్ ఛానల్ మంగ్లీ అఫీషియల్కు సుమారు 36 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. దీని ద్వారా కూడా ఆమెకు నెలకు లక్షల్లో ఆదాయం వస్తోంది. అలాగే ఆమెకు సినిమాల ద్వారా, బయట బిజినెస్ల ద్వారా దాదాపు 20 కోట్ల దాకా ఆస్తి ఉన్నట్టు సమాచారం. ఇంతటి సంపాదన ఉన్న గాయని అకస్మాత్తుగా వివాదాల్లో ఇరుక్కోవడం వెనుక ఆమె నేపథ్యం కూడా ఒక కారణం కావచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. మంగ్లీ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ఒక సాధారణ బంజారా తండాలో జన్మించారు. ఆమె అసలు పేరు సత్యవతి రాథోడ్. చిన్నప్పటి నుండే ఆమె తండ్రి ఆమెను గాయనిగా చూడాలని ప్రోత్సహించేవారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కర్ణాటక సంగీతంలో డిప్లొమా పూర్తి చేసిన ఆమె మొదట్లో మ్యూజిక్ టీచర్ అవ్వాలని అనుకుంది. కానీ అదృష్టం ఆమెను హైదరాబాద్లోని టెలివిజన్ రంగం వైపు నడిపించింది. V6 న్యూస్ ఛానల్లో తీన్మార్ వార్తలు ద్వారా మాటకారి మంగ్లీగా ఆమెకు వచ్చిన గుర్తింపు ఆమె జీవితాన్ని మార్చేసింది. మంగ్లీ కెరియర్లో జానపద పాటల పాత్ర చాలా కీలకం. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆమె పాడిన బతుకమ్మ, బోనాలు మరియు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ పాటలు ఆమెను ప్రతి ఇంటి ఆడపడుచులా మార్చాయి. 2018లో వచ్చిన ఓరుగళ్లు కోట నడుగు పాట ఆమెకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. సినిమా రంగంలో రాములో రాముల, సారంగదర్యా, బుల్లెట్టుబండి, జింతాకు, జ్వాలారెడ్డి వంటి వరుస హిట్లతో ఆమె టాప్ సింగర్గా ఎదిగింది. ముఖ్యంగా సారంగదర్యా పాట యూట్యూబ్లో సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. అయితే అదే పాట విషయంలో గాయని కోమలి తట్టే తనకి క్రెడిట్ ఇవ్వలేదు అని ఆరోపించడం కూడా ఒక పెద్ద వివాదానికి దారితీసింది. మంగ్లీ విజయాల వెనుక ఉన్న డిజిటల్ ప్లాట్ఫార్ముల పాత్రను మనం తక్కువ అంచనా వేయలేము. ఒక అధ్యయనం ప్రకారం జానపద పాటలు యూట్యూబ్ ద్వారా మహిళా సాధికారతకు చిహ్నాలుగా మారుతున్నాయి. తెలంగాణలో బతుకమ్మ పాటలు మహిళల సాంస్కృతిక నాయకత్వాన్ని చాటి చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మరియు YYSR చేయూత వంటి పథకాల ద్వారా మహిళలు సాధిస్తున్న ఆర్థిక విజయాన్ని ఈ పాటలు ప్రతిబింబిస్తున్నాయి. మంగ్లీ తన పాటల ద్వారా కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా ప్రాంతీయ అస్తిత్వాన్ని మరియు మహిళల ఆత్మగౌరవాన్ని కూడా చాటి చెప్పింది. అందుకే ఆమెపై ఇలాంటి ఆర్థిక మోసం ఆరోపణలు రావడం ఆమె అభిమానులను ఎంతగానో కలచవేస్తోంది. ముగింపుగా చూస్తే మంగ్లీ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. విజయం మరియు కీర్తి ఎంత వేగంగా వస్తాయో వాటితో పాటు వచ్చే బాధ్యత కూడా అంతే బరువుగా ఉంటుంది. సెలబ్రిటీలు తాము చేసే పనులే కాకుండా తమ చుట్టూ ఉండే వ్యక్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 కోట్ల మోసం ఆరోపణలు నిజమా లేక మంగ్లీ చెబుతున్న ఎక్స్టార్షన్ కథ నిజమా అనేది కాలమే నిర్ణయించాలి. ఒకవేళ బాధితులు మోసపోయి ఉంటే వారికి న్యాయం జరగాలి. లేదంటే ఒక కళాకారిణిని కావాలనే బజారున పడేయాలని చూస్తే సదరు వ్యక్తులకు శిక్ష పడాలి. చరిత్ర ఎప్పుడూ నిజాయితీగల వ్యక్తుల వైపే నిలబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.